రాజారావు పల్లె. ఈ ఊరిలో అన్ని మతాల ప్రజలు ఉన్నారు. క్రిస్టియన్స్కి చర్చి, ముస్లింలకు మసీద్, హిందువులకు దేవాలయాలు ఉన్నాయి. ఏ మతం వారి వీధులు వారికే కేటాయించబడినవి. ఊరు మొత్తానికి ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ ఊరిలోని పిల్లలందరూ ఊర్లో ఉన్న రాజారావు హై స్కూల్కి వెళ్తారు. పిల్లలకి మా మతం వారితోనే స్నేహం చేయాలి అని ఉద్దేశం ఉండేది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తమ పిల్లలకు మన మతం వారితోనే ఉండాలి మీరు అని ఇంట్లో చెప్తూ ఉండేవారు. ఆ స్కూల్లో జాయిన్ అయిన టీచర్స్ అందరూ పెద్దలతో మాట్లాడి పిల్లల ప్రవర్తనలో మార్పు తేవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఊరిలో పెద్దలు మా మతం గొప్ప, మా మతమే గొప్ప అని ఎవరికి వాళ్ళు అలాగే మతాలని మేము గౌరవించము అని కరాఖండిగా తెలియచెప్పేశారు. పిల్లలు సంయుక్త, చరణ్ మరియు రేష్మా, సలీం, రోజీ, మోజెస్ మాత్రం అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి అని ఆశపడుతూ ఉండేవాళ్ళు. అయినా కూడా మార్పు రాలేదు. మా తల్లిదండ్రులు మా కోరికలు నెరవేరనివ్వరు, వారి పంతాలు వారికే అని చాలా వాళ్ళు బాధగా మరియు ఎవరికి కనపడకుండా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వీరందరూ కలిసి ఉంటే వేరే ఫ్రెండ్స్ స్నేహం గురించి తల్లిదండ్రుల వద్దకు చేరవేస్తే మళ్ళీ గొడవలవుతాయి అని సీక్రెట్గా వాళ్ళు స్నేహం చేయదలిచారు. రాజారావు పల్లెలో ఎవరికి సంబంధించిన గుడులు వారి వీధి పరిగణలో ఉంటాయి. అందువల్ల తెల్లవారుజామున హిందువులు అన్ని దేవుళ్ళ పాటలు, కీర్తనలు పెట్టి సౌండ్ పెద్దగా పెడుతూ ఉండేవాళ్ళు. ముస్లింలేమో తెల్లవారిందంటే చాలు మసీదులో అల్లా పాటలు పెడతారు. క్రిస్టియన్స్ యేసు పాటలు, ప్రవచనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరూ వారి వారి గుళ్ళలో, చర్చిలలో, మసీదులలో సంగీతాలు పెట్టడం వల్ల అందరికీ ఇబ్బంది మరియు ఆ సౌండ్ వల్ల అంతరాయం కలుగుతూ ఉండేది. అయినా కూడా మా మతం మాకు గొప్ప, మా దేవుడి పాటలు ఎందుకు ఆపేయాలి అన్న పంతాలతో ఎవరికి వారే రోజురోజుకి సౌండ్ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగా సాగిపోతున్నాయి. స్కూల్కి కొత్తగా నరసింహారావు వచ్చారు. ఆ నరసింహారావు అనే మాస్టరు రాగానే ఊరిని అంతా గమనించేశాడు. ఏ మతం వారి వీధులు వారికే ఉండటం చాలా వింతగా అనిపించింది అతనికి. అతను ఇంతకుముందు వర్క్ చేసిన ఏ ఊరిలోనూ ఇలా సపరేట్గా విడిపోయి ఉండటం చూడలేదు ఎక్కడా. అతను అన్నిటినీ పరీక్షించి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో పిల్లలు కూడా అన్ని క్లాసులలో ఏ మతం వారు వారి మతం పిల్లలతో మాత్రమే కూర్చొని ముగ్గురు విడివిడి భాగాలుగా కూర్చొని ఉన్నారు. అది చూసిన నరసింహారావు గారికి చాలా కోపం వచ్చేసింది. ఇంకా ఇలా మతాలు, కులాలు అంటూ అడ్డుగోడలు పెట్టుకుని జీవించటం మూర్ఖత్వం అని పెద్దలు పాటించిందే కాక పిల్లలకి అలానే ఉండాలి అనే అభిప్రాయం రుద్దటం ఏమాత్రం అతనికి నచ్చలేదు. నరసింహారావు గారు స్కూల్ అందరూ అసెంబ్లీలో అయినప్పుడు పిల్లలతో చదువు దగ్గర కులం, మతం అనే వ్యతిరేకం ఉండకూడదు. అయినా అందరూ కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఒకరికి ఒకరు ఎప్పుడు తోడుగా ఉండాలి. మీరు ఈ వయసులో ఇలా భేదాలు చూపటం అస్సలు మంచిది కాదు అని చెప్పారు. మన భారతీయ ప్రతిజ్ఞలో కూడా అందరూ సమానము, అందరిది ఒకే కులం, ఒకే మతం, అందరం భారతీయులం, సోదర సోదరీమణులం అని ఉన్నది కదా. మరియు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని మనం చిన్నప్పటి నుండే నేర్చుకుంటున్నాం కదా. మరి మీరు రోజు ప్రతిజ్ఞ మొక్కుబడిగా చేసేది దానిని పాటించట్లేదా అని చాలా సీరియస్ అవుతాడు. నరసింహారావు గారి మాటలకు టీచర్స్ అందరూ ఏకీభవిస్తారు. కానీ ఊరి మత పెద్దలు ఇలాంటి గొడవలు చేస్తారు అని భయపడుతూ ఉన్నారు. పిల్లలు సంయుక్త, చరణ్ మరియు రేష్మా, సలీం వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచిగా మాస్టర్ వచ్చారు అనుకొని చాలా అంటే చాలా సంతోషం వారి మనసులో నిండిపోతుంది. అందరూ కలిసి ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయాలి అని మా కోరిక తీరుతుంది అని వాళ్ళు సంతోషపడిపోయారు. కొంతమంది పిల్లలు మాత్రం మేము కలిసి ఉండం, మా మతంలో వారితో మాత్రమే కలిసి ఉంటాం, మేము మా మతంలో వారితో మాత్రమే మాట్లాడతాం, వేరే మతం వారు మాకు ఆప్తులు కారు, శత్రువులు మాత్రమే అని చెప్పేశారు. ఆ మాటలు విన్న నరసింహారావు కోపంగా ఉన్నాడు. పిల్లలు చెప్తే వినే స్టేజ్లో లేరు అని గ్రహించేశాడు. మరుసటి రోజు
అని ఊరి మత పెద్దలందరినీ ఆ ఊరి సెంటర్ అయిన రాజారావు గారి విగ్రహం దగ్గరికి సమావేశం కావాలని సమాచారం అందచేస్తాడు. మిగిలిన టీచర్స్ అందరూ, ఎందుకు మీకు ఈ గొడవలు మాస్టారు, స్కూల్కి వచ్చామా చదువు చెప్పామా అని ఉండక, పైగా కొత్తగా వచ్చారు, పోను పోను అలవాటవుతుందిలే మీకు అని సర్ది చెప్పారు. కానీ టీచర్స్ మాటలు నరసింహారావు గారు వినలేదు. మీరు నాకు సపోర్టుగా ఉన్నా లేకున్నా నేను మాత్రం మాట్లాడాల్సిందే, మీకు సమాధానం రేపు అందరి సమక్షంలో చెప్తాను అంటాడు. మరుసటి రోజు ఉదయం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఎవరి మతం వారు ఒక పక్కగా 3 భాగాలుగా విభజింపబడి నిలబడి ఉన్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. స్కూల్ టీచర్స్ అందరూ నరసింహారావు గారు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలి అనుకుంటూ ఈ మాటలు చెప్పి అందరినీ కలుపుతాడు అన్న ఆసక్తితో ఉన్నారు. మత పెద్దలు ఎవరో కొత్తగా వచ్చి, మా ఆచారాలు అలవాట్లు మార్చండి అనుకుని చెప్తే మేము వింటామా అంటూ వాళ్ళంతా కోపంగా ఉన్నారు. కానీ ఎవరితోటి ఏమి మాట్లాడతారో ఒకసారి విందాం అని నరసింహారావు గారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నరసింహారావు గారు సమావేశం దగ్గరికి వచ్చారు. అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు. కానీ వారిలో కొందరు అక్షరాస్యంతో ఆరాధనగా చూస్తున్నారు. నరసింహారావు గారు అందరికీ నమస్కారం చేశారు. నేను ఈ ఊరు స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ని, మీతో మాట్లాడాలి అని పిలిచాను. మీ పనులకు ఆటంకం కలిగినందుకు నన్ను క్షమించండి అని అందరికీ నమస్కారం చేస్తాడు. మత పెద్దలందరూ, మీరు కొత్తగా మాకు చెప్పేదేముంది, మీ మాటలు విని మా శత్రుత్వం అయితే ఆగదు అని పెద్దగా అరిచారు. నరసింహారావు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, తర్వాత మీ ఇష్టం ఎలా ఉంటారు అనేది మీ నిర్ణయం అని అన్నాడు. నరసింహారావు మాటలకు సరే అడగండి అన్నారు. మీ మతం ఏం చెప్తుంది? మేము ఒక్కరమే దేవుళ్ళు, మమ్మల్ని మాత్రమే పూజించాలి అని ఎక్కడైనా ఏ దేవుడైనా చెప్పారా? భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఈ గ్రంథంలో ఎక్కడైనా ఈ మాట ప్రస్తావించబడిందా అని ప్రశ్నించారు. అందరూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఎవ్వరి నుండి ఒక్క సమాధానం కూడా రాలేదు. హిందువులు చేసుకునే ప్రతి పండుగ ప్రతి యుగంలో అవతరించిన దేవుళ్ళు దుష్టులను సంహరించిన సందర్భంగా చేసుకుంటాం. క్రిస్టియన్స్కి జీసస్ మీద అజ్ఞానంతో అందరూ చేసిన పాపాల భారం తండ్రి నాడు అన్నాడు. కానీ కులం, మతం అని ఎక్కడ చెప్పలేదే. ముస్లిం వాళ్ళ పండగ రోజున ఉన్నవారు లేని వారికి సహాయం చేస్తే సంతోషంగా ఉంటుంది అని, ధనికులు పేదవారికి సహాయం చేయాలి అని ఉద్దేశంతో రంజాను, బక్రీదు రోజున స్వీట్స్, బట్టలు పంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ వేరొక కులంని ఆదరించద్దు, వేరో కులంని దూషించండి అని ఎక్కడ చెప్పలేదే. అందరం ఒక్కటే, మనం భారతీయులం, మన జెండా రంగుల్లో కలిసి ఉన్నవి మన మతాలు. హిందువులు ఆరాధించే కాషాయం, క్రిస్టియన్స్కి శాంతి కావాలి అని కోరే తెలుపు వర్ణం, ముస్లిమ్స్ ఎప్పుడూ కొలిచే జెండా 386 అక్షరంతో కూడిన జెండా ఆకుపచ్చ వర్ణం. అందరూ ధర్మం అనే పాదంపై నడవమన్న సుదర్శన చక్రం. అన్నీ కలిపితేనే మన జాతీయ జెండా అయ్యింది. ఈ ఉద్దేశంతోనే మా ముత్తాతగారు అయిన రాజారావు గారు ఎక్కడి నుండో వలస వచ్చిన ప్రతి మతం వారికి ఆశ్రయం ఇచ్చి ఈ ఊరిని నిర్మించారు, అన్ని సౌకర్యాలు చేశారు. కానీ మీరేంటి ఇప్పుడు తరతరాలు మారుతూ ఎవరికి వారు మా మతం వారిదే అని ఇలా విడిపోయి కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అతని మాటలు విన్న అందరూ ఆశ్చర్యంతో నిజమా అన్నట్లు వారిలో ఉన్న పెద్దవారిని అడుగుతారు. ఏం అందుకు సమాధానం అవును అని సంతోషంగా చెప్తారు. ఇన్ని రోజులు ఆ పెద్దవారి మాటలు వినలేదు. మీకు వయసు మళ్ళింది, మీరు చాదస్తం అని కొట్టిపడేశారు కదా, ఇప్పుడు అవి ముసలివాళ్ల ఆశ నెరవేరుతుంది అని సంతోషం మీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. మా తాత ప్రతాపరావు గారు ఎప్పుడు రాజారావు తాతగారి ఆశయం సంకల్పం చేసి నన్ను పెద్ద చేశారు. ఈ ఊరి గురించి పరిస్థితి తెలుసుకొని వచ్చాను అని చెప్పాడు. నాకు అవసరం లేకపోయినా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చాను. ఈ ఊరిలో మా తాతలు నిలబెట్టిన ఆ కలిసిమెలిసి ఉండాలి అనే భావన పోయి ఇలా మీరందరూ గుడ్డితనంతో ఉన్నారు అని చెప్పారు. అందరూ వారి గుడ్డితనం పోయింది బాబు, ఇక ఈ ఊరిలో అందరం కలిసిమెలిసి ఉంటాము, ఒకరి దేవులని ఒకరు గౌరవిస్తాం
అన్ని పండగలు ఎవరి ప్రత్యేకమైన వంటలు వాళ్ళు చేసుకొని, అదే కాకుండా ఒకరితో ఒకరం పంచుకొని కలిసి జరుపుకుంటాం అని మాట ఇచ్చారు. రాజారావు గారి ఆశయాలు నరసింహారావుతో సాధ్యమైపోయినవి. హాయ్ గైస్, ఈ స్టోరీలో రాసిన స్టోరీ సరిత అనే అమ్మాయి రాసింది. సో ఈ స్టోరీలో మేము ఈ లోకంలో ఉన్న మతాలు కానీ కులాలు కానీ దేనిని అవమానించాలని ఎక్కడా రాయలేదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. తనకి తెలిసిన సమాచారం వరకు తను రాసింది. ఎవరిని తక్కువ చేయాలని తను రాయలేదు. ఏదైనా తప్పులుంటే తప్పకుండా మన్నించగలరు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరం అందరం సమానము అని చెప్పడం కోసం మాత్రమే మేము ఈ కథని రాశాము. దీనిలో ఎవ్వరినీ కించపరచాలని మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. దయచేసి అందరూ ఈ స్టోరీని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ కథలు పోటీలోనూ రన్నరప్గా నిలిచిన సరిత రాసిన ఈ స్టోరీని మీరు ఆదరిస్తారు కదా. రేపు ఏ రైటర్ ఏ కథను రాయబోతుంది అనేది తెలుసుకుందాం. ఇక ఉంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.